19 నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారా? ఎందుకంటే 3 రోజుల క్రితం కోవూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడాడు. చాలా నీచమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఎందుకంటే ఒక మహిళను అనకూడని మాటలు ఆయన మాట్లాడారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఆయన మాట్లాడిన మాటలు చాలా దుర్మార్గంగా ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసనలు చేపట్టారు కూటమికి సంబంధించినటువంటి పార్టీల కార్యకర్తలు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక మహిళా శాసనసభ్యురాలు. అలాంటి మహిళా శాసనసభ్యురాలని ఇష్టానుసారంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడటం నిజంగా ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం అని చెప్పేసి మరి అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, నిరసనలు తెలియజేశారు. తెలుగుదేశం జనసేన పార్టీల కార్యకర్తలు చాలామంది నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తూ మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కలిసి మద్దతు తెలియజేసిన పరిస్థితులు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన మాట్లాడిని కాదు, ఆయన వెనక సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ ఇస్తేనే ఆయన మాట్లాడారు అంటూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి తాడికొండ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి మరి మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆవిడేం మాట్లాడారు విందాం. డెఫినెట్లీ ఇక్కడ మీకు ఒక విషయం తెలియదు ఏంటంటే, నేను ఆ పార్టీ నుంచి వచ్చా. ఇక్కడ కార్యకర్తలు నాయకులు మాట్లాడేదంతా డైరెక్షన్స్ వీళ్ళు మాట్లాడరు, పైనుంచి వస్తుంది స్క్రిప్ట్. పైనుంచి సజ్జల ఉంటాడు, జగన్ ఉంటాడు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన దాంట్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ కొత్తగా వీళ్ళు ఏం మాట్లాడరు. కనుక ఈ స్క్రిప్ట్ రైటరు వీళ్ళు బరితెగించండి. మీరు వెళ్తున్నారు అనుకోండి, ఏదైనా ప్రాబ్లం రాగానే మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడింది తిట్టండి, చంద్రబాబు నాయుడు గారు వస్తే రాళ్ళేయండి, కొట్టే. సో దట్ ఈస్ దేర్ కల్చర్. కనుక ఈ స్క్రిప్ట్స్ రైటర్ ఎవరో, అసలు దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరో, అదంతా మీరు మీడియా వాళ్ళు అదే ఆలోచించాలి. అంతేగాని ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈజ్ అ నామినల్ పర్సన్. కనుక విన్నారు కదా ఉండవల్లి శ్రీదేవి గారు. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తాడికొండ నియోజకవర్గం 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉన్నారు. మరి చివరిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఎన్నికలకు ముందే. ప్రస్తుతం టీడీపీలో కీలకంగా ఉన్నారు ఆవిడ. ఆవిడేం చెప్తున్నారు, నేను వైసీపీలో ఉన్నాను, నాకు చాలా అవగాహన ఉంది. ఆ పార్టీలో ఎవరైనా సరే జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడారంటే అది వారి వ్యక్తిగతం కాదు, ఖచ్చితంగా ఆ పార్టీ అధిష్టానం దగ్గర నుంచి వారికి స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్నే వారు మాట్లాడతారు. ఎందుకంటే గతంలో మేము కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తిట్టమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని, రాళ్ళేయమని, సో రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేవారు. వారిచ్చిన స్క్రిప్టులే మాట్లాడే పరిస్థితి ఉండేది. కానీ వ్యక్తిగతంగా స్వతహాగా ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. చాలామంది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదో తప్పుడు మాటలు మాట్లాడారని అందరూ ఆయన విమర్శిస్తున్నారు. ఆయన ప్రమేయం లేదు ఇక్కడ. ఆయన కన్నా ముందు ఆయన మాట్లాడించిన వ్యక్తులు ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ రాస్తారని, ఆ స్క్రిప్టే వైసీపీలో ఉన్నటువంటి నాయకులకి ఇస్తారని, ఆ వైసీపీలో ఉన్న నాయకులు ఆ స్క్రిప్ట్ తీసుకొని వారి ఇష్టానుసారంగా మాట్లాడతారని చెప్పేసి ఉండవల్లి శ్రీదేవి గారు చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని ఆలోచింపజేస్తూ ఉన్నాయి. అంటే అయ్యో నిజమేనా, నిజంగానే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్క్రిప్ట్ ఇచ్చారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ ఇవ్వటం వల్లే ఆ స్క్రిప్ట్ తీసుకొనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అంత జుగుప్సాకరంగా మాట్లాడారా? ఒక మహిళా శాసనసభ్యురాలని తెలిసి కూడా ఆవిడ వ్యక్తిత్వ హననం చేస్తూ, ఆవిడ శీలాన్ని శంకిస్తూ చాలా నీచమైనటువంటి భాషని మాట్లాడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కొట్టించుకుంటూ ఉన్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఆషామాషి నాయకుడు కాదు, 5 సార్లు మరి శాసనసభకు ఎన్నికైనటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు మరి ఈరోజు ఈ విధంగా మాట్లాడటం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయన్ని ఒక బోరుగడ్డ అనిల్ తోటి, ఒక శ్రీరెడ్డి తోటి కంపేర్ చేస్తున్న పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వారి వ్యాఖ్యలకు ఆయన వ్యాఖ్యలకు ఎలాంటి వ్యత్యాసం లేదు, వారిద్దరూ ఒకటే అనేటువంటి రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ విమర్శల వెనక ఆయన మాట్లాడిన ఆ మాటల వెనక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు,
జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారుల స్క్రిప్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మాట్లాడుతున్నారని చెప్పేసి ఉండవల్లి శ్రీదేవి గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకురాలు, ఎందుకంటే ఆవిడ ఆషామాషి వ్యక్తి కాదు, ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆవిడ చెప్పారంటే ఇది అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారా? అయితే ఒకవేళ ఆయన ఇవ్వలేదనుకోండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలి. ఉండవల్లి శ్రీదేవి గారు ఈ విధంగా వైసీపీలో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి టీడీపీకి వెళ్ళినటువంటి కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే, వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఉండవల్లి శ్రీదేవి గారు మరి సజ్జల గారి స్క్రిప్టే తీసుకొని వైసీపీ నేతలు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారని చెప్పేసి ఆవిడ చెప్పిన మాటలు నిజం అని అందరూ అనుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు మాట్లాడిన తర్వాత నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి స్క్రిప్ట్లు వైసీపీ నేతలకు ఇస్తారా అనేటువంటి పలు రకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి.